ಇದ್ದಕ್ಕಿದ್ದ ಹಾಗೆ ಬಂದು ಅರೆಸ್ಟ್ ಮಾಡಿರುವಂತ ವಿಚಾರವಾಗಿ ಪರಿಹಾರವನ್ನ ಘೋಷಣೆ ಮಾಡಿದ್ರು. ಹಾಗೆ ಅವರ ಕುಟುಂಬದ ಆ ಒಂದು ದುಃಖ ಭರಿಸುವಂತ ವಿಚಾರದಲ್ಲಿ ನಾನು ಕೂಡ ಪಾಲುದಾರನಾಗಿರ್ತೀನಿ ಅನ್ನುವಂತ ಒಂದು మాహితిಯನ್ನು కూడా ಹಂಚಿಕೊಂಡಿದ್ರು. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య దగ్గరికి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్ అవుట్ ఎక్కువ అవటం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్ ఆవిడ రేవతి గారని ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిస్టాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. ఆ తెలియగానే మేము సుకుమార్ గారు మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు. సడన్గా జరిగేసరికి మేమందరం కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. Firstly, I would like to say condolences to the entire family. Motto Revati gar family ki condolences from me and the entire team of Pushpa. మేము ఏం చేసినా ఈ లాస్ మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బి కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి వాట్ వీడ్ లైక్ టు సే ఇస్ దట్ వీ వాంట్ టు టెల్ యూ. ಈಗಾಗಲೇ ಸದ್ಯದ ಮಟ್ಟಿಗೆ ಅಲ್ಲು ಅರ್ಜುನ್ ಅವರು ಮೊದಲೇ ಕ್ಷಮೆಯನ್ನ ಕೇಳಿದ್ರು. ನಾವು ಸಿನಿಮಾ ತೆಗೆಯುವಂಥದ್ದೇ ಚಿತ್ರಮಂದಿರಕ್ಕೆ ಅಭಿಮಾನಿಗಳು ಜನರು ಬಂದು ನೋಡ್ಲಿ ಅಂತ. ಆದ್ರೆ ಇಂತಹ ಘಟನೆ ಸಂಭವಿಸಿರುವಂಥದ್ದು ಬಹಳ ದುಃಖ ತರ್ತಿದೆ ಎನ್ನುವಂಥ ಮಾತನ್ನ ಕೂಡ ಹೇಳಿದ್ದಾರೆ.